ఒకే సమస్య ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు 100 రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేస్తా అని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బకాయిలు విడుదల చేస్తా అని చెప్పాడు. కానీ 2 రాష్ట్రాల్లో సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణలో కూడా సుమారుగా 700 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిపైన పీడీఎస్ పోరాటం చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యను నాశనం చేస్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు డబ్బులు లేవని ఒక జపం పేరుతో ఈరోజు పీపీపీ విధానాన్ని అమలు చేస్తూ మెడికల్ విద్యను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు చంద్రబాబు సర్కార్ కూడా సిద్ధంగా ఉన్నది. వీటన్నిటిపైన పీడీఎస్ విద్యార్థి సంఘం పోరాటం నిర్వహించి ఒక బలమైనటువంటి రేపు ఎల్లుండి జరిగినటువంటి మహాసభలో ఒక బలమైనటువంటి తీర్మానాలు తీసుకొని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన విప్లవ విద్యార్థి సంఘంగా ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. కామ్రేడ్ భాస్కర్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పీడీఎస్ జాతీయ నాయకుడు పి మహేష్ అన్న 2 నిమిషాలు మాట్లాడతారు. దాని తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ సభను మనం ముగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలకి రాష్ట్రం నలుమూలగా వచ్చినటువంటి పీడీఎస్ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ముందుగా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, చదువు అంటే ఉద్యమం అని, ఉద్యమమే చదువు అని పీడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి కెరీర్ ఉన్నా, లేదంటే చదువుకోవడానికి అవకాశం ఉన్నా, వ్యక్తిగతంలో మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఉన్నోడికైనా లేనోడికైనా ఒకటే విద్య, సమాన విద్య, శాస్త్రీయ విద్య కావాలని చెప్పేసి ఎవరైతే మన అమరవీరులు ఉన్నారో జాతిరెడ్డి, జంపల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలశంకర్, రంగవల్లి రమయ్యల ఆశయ స్ఫూర్తితోని కథం తొక్కిన పీడీఎస్ కార్యకర్తలు ఈరోజు ఏమడుగుతా ఉన్నారు? వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రవేశించిన విద్యార్థులుగా, జాతిరెడ్డి వారసులుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయిస్తా ఉన్నారు. అందులో భాగంగానే వెరిజిన దేశం మీద ఈరోజు అమెరికా చెప్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా నిలదించిన పీడీఎస్ విద్యార్థులు, కార్యకర్తలు. అదేవిధంగా పాలస్తీనాలో చిన్న చిన్న పిల్లల్ని చంపితే ఇది చంపడం అన్యాయం చెప్పేసి నిలదించిన పీడీఎస్ విద్యాసంఘ నాయకులు, కార్యకర్తలు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి సాయి సంపద అన్నింటినీ కార్పొరేట్ అదాని, అంబానీలకి కట్టుతూ కార్పొరేట్ నేషనలిజం, కార్పొరేట్ పాలసీని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి వరంగల్ జిల్లా కేంద్రంగా పోరు సరపాలని చెప్పేసి నిలదించిన పీడీఎస్ విద్యాసంఘ నాయకులు. ఆపరేషన్ కగర్ ఓ నరేంద్ర మోడీ విప్లవకారుల్ని, ప్రజల తరపున పోరాడుతున్న విద్యార్థి నాయకుల్ని ఎంతమందిని అంతమందించిన, జైలును నిర్బంధించిన నీ తరం కాదు ప్రజా ఉద్యమాన్ని అని చెప్పేసి నిలదీసింది పీడీఎస్ విద్యాసంఘం. అందుకే ఇజ్మా అయినా అక్కడ ఉమర్ ఖలీద్ లాంటి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన వీటన్నిటిని కూడా ఖండిస్తా ఉంది. వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది పీడీఎస్ విద్యాసంఘం. అందుకే గత 50 ఏళ్లుగా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ విద్యార్థి సంఘానికి ఘనమైన చరిత్ర, 50 వసంతాల విప్లవ విద్యార్థి ఉద్యమం విద్యార్థి చరిత్ర ఏ విద్యాసంఘాలు లేవు. మనం అనేకమైన విద్యాసంఘాలు చూసినాం. మనం కాలేజీలో, యూనివర్సిటీల్లో అనేకమైన విద్యాసంఘాలు చూసినాం. కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఇట్లాంటి మహత్తరమైనటువంటి చరిత్ర, ఇట్లాంటి మహత్తరమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి విద్యాసంఘం కాబట్టి 50 ఏళ్లుగా విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తెలంగాణ లాంటి ఉద్యమ ప్రాంతం కడుపులో పెట్టి సాగుకుంటా ఉంది. మేము మీ తరపున మేము ఉన్నాం, మీరు ముందు పోండి అని చెప్పేసి ప్రబోధిస్తా ఉంది. అందుకే దివిసీమలో మొత్తం ఉపయోగించి కొట్టబోయినా కూడా పీడీఎస్ అండగా ఉంది. దివిసీమ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న లగచర్ల వరకు కూడా పీడీఎస్ విద్యాసంఘం ఇందాక కామ్రేడ్ సౌరవ్ చెప్పినట్టు కార్మికులతో, కర్షకులతో, విద్యార్థులతో, మేధావులతో, చెల్లెమ్మలతో, మహిళలతో కలిసి పనిచేస్తా ఉంది పీడీఎస్ విద్యాసంఘం. కాబట్టి ఇప్పటికి నిలిచి ఉంది. ఇట్లాంటి సంఘాలను వెనక్కి కొట్టడం, విప్లవాలు వెనక్కి కొట్టడం నరేంద్ర మోడీ తరం కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, యూజీసీ ముసాయిల్ వెనక్కి తీసుకోవాలి, డిటెన్షన్ రద్దు చేయాలి. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనేకమైన హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటికి నేను పోవట్లేదు, కానీ ఖచ్చితంగా రాబోయేది విద్య